ప్రధాని మోదీ గారు వాడిన ఆ పదం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అది ఒక అచ్చమైన ఐస్లాండిక్ పదం. But this is a purely Icelandic word. You must hear this. మన ఇండియాకి ఎక్కడో యూరప్ చివరన మంచుతో కప్పబడి ఉండే ఐస్లాండ్ దేశానికి భాషాపరంగా ఏదైనా లింక్ ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మరు కదా. కానీ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నమ్ముతారు. రీసెంట్ గా నార్వేలో ఇండియా నార్దిక్ సమిట్ జరిగింది. ఈ సభలో మన ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఆ దేశాలతో మనకున్న బంధాన్ని ఉద్దేశించి హిందీలోని సంబంధ్ అనే పదాన్ని చాలా సార్లు వాడారు. संबंध, इस संबंध शब्द का प्रयोग किया. कई नॉर्डिक भाषाओं में संबंध का शब्द का अर्थ कनेक्शन. అప్పుడు అక్కడున్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తూ ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఐస్లాండ్ ప్రధాని మైక్ తీసుకొని ప్రధాని మోదీ గారు వాడిన ఆ పదం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే అది ఒక అచ్చమైన ఐస్లాండిక్ పదం. మా భాషలో కూడా దానికి అర్థం కనెక్షన్ లేదా బంధం అని చెప్పారు. But this is a purely Icelandic word. You must hear this. I love that word samband. అంతేకాదు మోదీ గారు చెప్పినట్లు ఈ రోజు ప్రపంచానికి కావాల్సింది కూడా ఇలాంటి మంచి సంబంధాలే అంటూ ఆమె నవ్వుతూ చెప్పారు. To this language, Prime Minister Modi, because this is what people need. They need more samband today. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశం కానీ మన పదం వాళ్ళ పదం ఒక్కటే కావడం, పైగా దానికి ఒకే అర్థం ఉండడం నిజంగా అద్భుతం కదా. బహుశా దీన్నే వసుదైక కుటుంబం అంటారేమో. రెండు దేశాలను కలిపిన ఈ క్యూట్ మూమెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జై హింద్.